కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలమ్మా. మొట్టమొదటిగా నాకు అందరికీ వందనాలు. ఈ పూట దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మనం జ్ఞానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరవండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ పూట కొన్ని విషయాలు ప్రభు మనకి వివరిస్తూ ఉండగా వాటిని మనం జ్ఞానం చేసుకుందాం. కిందట 2-3 వారాల క్రితం ఒక వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడికి మనలను మనం ఎలా సమర్పించుకోవాలి అంటే, దేవుడికి మనలను ఏ రీతిగా అప్పగింపబడతామో దాన్ని బట్టే దేవుని విషయంలో వాడబడతాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చో, నేను కూడా కథలను కూర్చో. అంటే ప్రతి ఒక్కరు దేవునికి అప్పగించుకునే విధానాలు కొన్ని ఉంటాయి. ఆ విధానాలు మనకి తెలియదు, కొంతమందికి తెలియదు. తెలియకపోవటం వల్ల ఏమవుతామంటే దేవుడికి ఎలా అప్పగించుకోవాలో తెలియక వారు దేవునితో ఎలా జీవించాలో ఎలా గడపాలో కూడా కొంతమందికి తెలీదు. అంటే దేవుడికి మనం అప్పగించుకున్న విధానమును బట్టే ప్రభు మనలను అందరూ చెప్పాలి వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడికి నీవు ఎలాగైతే అప్పగించుకుంటావో అలాగే దేవుడు నిన్ను వాడుకోగలడు, వాడుకోవటానికి శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ పూట కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక ప్రతి ఒక్కరు తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి తీయండి అందరూ. విశ్వాసమును బట్టి ఎవరు? ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించును. చాలులే. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలు. ఈ పూట ఈ వాక్యము ద్వారా మా అందరితో కూడా మీరు సూటిగా మాట్లాడి మమ్మల్ని మీకు సజీవ యాగములుగా ఎలా సమర్పించుకోవాలో మాకు నేర్పించి ఆ విధానాన్ని మాకు తెలియజేసి నీ సన్నిధిలో నీతో ఎలా ఉండాలో, ఎలా గడపాలో, మా జీవితం ఎలా కొనసాగించుకోవాలో ఈ పూట మాకు తెలియజేసి నేర్పించి మహిమ పొందున తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనం ఏంటంటే, ఏబేలు కయ్యోని కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు అన్న విషయాన్ని మనం విన్నాం. అంటే ఈ పూట దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక శ్రేష్టమైన దానిని దేవుడికి అర్పించాలి. అంటే ప్రతి మనిషి అప్పగించాలా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ప్రభు కొరకు ఎవరైతే తీర్మానం చేసి బ్రతుకుతారో వారి ఖచ్చితంగా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడాలి. ఆమేన్. ప్రభు కొరకు ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడితేనే, ప్రభు కొరకు ఒక వ్యక్తి నిలవబడగలిగితేనే. ఎందుకంటే ఇక్కడ కయ్యోని కంటే ఏబేలు అర్పణ శ్రేష్టమైనది అని రాయబడి ఉంది కదా. అంటే కయ్యోను అర్పణ ఏంటి, ఏబేలు అర్పణ ఏంటో మనకి ఎన్నోసార్లు వర్తమానాన్ని విన్నాము, మనకి తెలుసు. ఏ అర్పణ దేవుడు అంగీకరించాడు అంటే ఏబేలు అర్పణ, కయ్యోను అర్పణ. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యోను అన్నాడు, ఎందుకు నీ ముఖమును చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు నువ్వు కోపగించావు అని అడిగి ఆయనకి కొన్ని విషయాలలో బుద్ధి చెప్పిన విధానాన్ని, తనను శపించిన విధానాన్ని కూడా మనం చూసాం. అంటే తన శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇవ్వటం వల్ల తాను బలిని దేవుడు అంగీకరించాడు. అంటే నువ్వు ఇచ్చేది శ్రేష్టమైనదే ఉండాలి. అంటే ఏమి ఇవ్వాలి అంటే, మొట్టమొదటిగా నీ హృదయాన్నే దేవునికి అర్పితముగా ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరింది బలి కోరలేదు, నీ వద్దన బలి కోరలేదు, కానుకలు కోరలేదు. దేవుడు వేరే వేరే విధాలు, జంతువులను, పశువులను, వాటి మరణాన్ని దేనిని కోరిన వాడును కాను అన్నాడు ఆయన. నీ హృదయమును మాత్రము కోరిన వాడిని. అంటే దేవుడు ఎవరు హృదయమును కోరాడు చెప్పండి, చెప్పుకోండి మీరు అందరూ. దేవుడు నా హృదయమును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరాడు? ఇప్పుడు శ్రేష్టమైన దాన్ని కోరాడు. ఆ శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే నీ హృదయమే. ఆమేన్. అంటే ఇంకో విషయాన్ని నేను చెప్తాను. అంటే దేవుడికి శ్రేష్టమైన అర్పణ, దేవుడికి
శ్రేష్టమైన అర్పణ. అందరూ చెప్పండి, దేవునికి శ్రేష్టమైన అర్పణ. అయితే దేవునికి శ్రేష్టమైన అర్పణ ఏంటి? అసలు ఏది అర్పిస్తే అది అర్పణ అవుతుంది? కొన్ని విషయాలు జంతువుల నుండి ఈ పూట మనం నేర్చుకోబోతా ఉన్నాం. చూడండి, సమూయేలు, మొదటి సమూయేలు 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు ఒకసారి చదవండి. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశము నుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూసి వారిని పిలువనంపించిరి. యెహోవా మందసము ఏమి చేయదమో ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియచెప్పుడనగా వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేన ఉద్దేశించిన ఎడల ఇటమ్మా ఊరకే పంపొద్దు, ఏ విధము చేతనైనను ఆయనకు అర్పారాధమైన అర్పణ చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందరన్నది. చాలా, అక్కడ అయిపోయమ్మా. ఇక్కడ దేవుని మందసమును ఎన్ని నెలలు తీసుకెళ్ళిపోయారంటండి? 7 నెలలు తీసుకెళ్ళిపోయారంట. నేను అంటాను, దేవుని మందసము అంటే దేవుని యొక్క ప్రభావం, అంటే దేవుని యొక్క సన్నిధి. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో వారితో ఉన్నది దేవుని మందసము. అయితే వీరు యుద్ధము జరిగే సమయంలో దేవుని మందసాన్ని, ఇశ్రాయేలు మీద దాడి చేసి దేవుని మందసాన్ని తీసుకెళ్ళి వారు ఒక గుడిలోనికి తీసుకెళ్ళి దాచారు. ఇదంతా ఒకరోజు మీకు చెప్పాను, ఒక 5-6 సంవత్సరాలు అవుతుందాం ఈ వాక్యాన్ని. అయితే తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని, అనగా క్షమించాలి, ఆ ఒక దేవుని మందసాన్ని వారు తీసుకెళ్లి దాచుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ భయంకరమైన గెడ్డలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొని, ఇది ఎవరు భయంకరమైన హస్తమో మన మీద దాడి చేసింది, మనల్ని చంపేస్తుంది, మనల్ని ఈ పరిస్థితిలో తీసుకొచ్చింది అని శకునగాన్ని పిలిపించి వారిని అడుగుతా ఉన్నారు. ఇదిగో మన మధ్య ఉన్న ఈ దేవుని మందసాన్ని ఏం చేయాలంటే దాని స్వస్థలమునకు తీసుకుని వెళ్ళిపోండి. తీసుకుని వెళ్ళిపోతే దేవుని ఆ బరువైన హస్తం మీ నుండి తొలగిపోతుందేమో. ఎందుకంటే ఈ భయంకర ఈ శాపములు మీ మీద రావటానికి కారణము ఏంటి చెప్పండి? చెప్పాలి, దేవుని మందసమే. కాబట్టి దేవుని మందసాన్ని ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలానికి మీరు పంపేయండి అన్న విషయాన్ని అంటాం. అక్కడ కొన్ని బంగారముతో కొన్ని వస్తువులు చేయించి ఆ మందసాన్ని పంపటానికి ఏం చేశారో తెలుసా అండి? చూడండి, 7 నుంచి 8, 9 వచనాల వరకు చదువుతాం. ఇప్పుడు 7వ వచనం చదవండి. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులు 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధ బలిగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులు దాని మీద ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బండి ఈ దేశపు సరిహద్దు దాటి ఆయనే ఈ గొప్ప కీడు మనకి చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమును పోన ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్ట చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందాము అన్నారట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మందసాన్ని పంపడానికి ఏం చేశారో తెలుసండి? ఒక కొత్త బండి చేయించారంట. చేయించి 2 పాడి ఆవులు, అంటే అప్పుడే పిల్లలను పట్టిన 2 పాడి ఆవులను తీసుకొచ్చి ఆ బండికి కట్టి దాని మీద మందసాన్ని బట్టి వదిలేద్దాం. అయితే ఆ మందసము ఒకవేళ ఆ మార్గమున ఇశ్రాయేలు దేశానికి కానీ చేరిందనుకో, ఈ భయంకరమైన కీడు ఆయన వల్ల వచ్చింది. లేదనుకో ఆ కీడు దాని శాతం కాదు, మన అదృష్ట శాతం, మన దరిద్రతను బట్టి ఇది వచ్చిందని మనం తెలుసుకుందాం. హల్లెలూయా అని వీరేం చేశారంట? ఒక బండిని చేయించి
2 పాడి ఆవులు తీసుకొచ్చి వాటి ఒక పిల్లని తీసుకొచ్చి ఇంటి దగ్గరలో కట్టి వాటిని వదిలిపెట్టినప్పుడు అవి రాజ్య మార్గమును నడుచుకుంటూ విధానాన్ని మనం చూస్తే ఆ వాక్యం చదివేటప్పుడు మనకు చాలా ఏడుపు వస్తుంది. అవి అరుచుకుంటూ ఆ మార్గమును వెళ్ళిపోతున్నాయి అని రాయబడి ఉంది అక్కడ. అంటే అక్కడ మనం వినాల్సింది ఏంటి అంటే అవి అరుచుకుంటూ ఎందుకు పోతా ఉన్నాయి? అవి అరుచుకుంటూ ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాయి? కాదమ్మా, వాటి దూడల అరుపు వాటికి వినిపించకుండానట్లు. ఇప్పుడు పాడే ఆవు కోసం మీకు తెలుసండి, ఆవు గేదె కంటే చాలా బిడ్డల పట్ల చాలా ప్రేమ ఉంటుంది దానికి. అది మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి దాని పిల్లను ఎక్కడో ఒకసారి నేను చూశాను, దాని పిల్లను వెనకాల తట్టలో పెట్టి బండి మీద కట్టి ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆ ఆవు ఆ బండి వెనకతలు పరిగెడతానే ఉంది. అది ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు. ఆ బండి వెనకాల మనం ఆ పిల్ల అరుస్తూ ఉంది, దాన్ని అరుస్తూ ఆ బండి వెనకతలు పరిగెడతానే ఉందండి ఆవు. ఇది ఒకసారి నేను యథార్థంగా చూశాను ఇది. అయితే నాకు అడగాలనిపించింది, కానీ వాళ్ళు అలాగే వెళ్తున్నారు, నేనేమో ఇలా వెళ్తున్నాను, ఎదురు వస్తూ ఉన్నారు. అయితే ఏమైందంటే అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఆవుకి ఎంత ప్రేమ ఉంటుందని. కానీ ఇక్కడ చదివిన తర్వాత అనిపించింది నిజంగా ఆవుకి బిడ్డ పట్ల చాలా ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. అయితే అది ఎందుకు అరుచుకుంటూ వెళ్ళిపోతా ఉందో తెలుసా? దాని పిల్లలను తీసుకొచ్చి కట్టారు కదా, వాటి పిల్లలు తల్లి పాలు కొరకు అరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ పిల్లలు తల్లి పాలు కొరకు, తల్లి వెళ్ళిపోతా ఉంటే ఆ పాలు కొరకు అవి అరుస్తూ ఉంటుంటే ఇవి దేవుని పని కొరకు సమర్పించబడిన ఆవులు ఇవి. హల్లెలూయా. దేవుని పని కొరకు అంటే దేవుని మందసాన్ని పెట్టేటప్పుడు వారు అన్నారు, ఇది నిజముగా ఆ మార్గమును కానీ వెళ్ళిపోతే ఏమన్నారు? నిజముగా దేవుని హస్తం మన మీదకి వచ్చిందని, ఈ ఉగ్రతకి కారణము దేవుడేదని మేము తెలుసుకుంటాం. లేకపోతే అసలు ఇది దేవుడి మహిమే కాదు. వాళ్ళన్నమాట అసలు దేవుడి మహిమే కాదు ఇది. అసలు దేవుడు మనల్ని ఏం చేయలేదు, మన దరిద్ర శాతమే అనగా నేను అంత నాటుగా చెప్తా ఉన్నాను, కానీ మన అదృష్ట శాతమే ఇది వచ్చిందని మనం తెలుసుకుందాం అన్నారు. అయితే నేను అంటాను, వాటి తీర్మానం ఏంటో తెలుసా? ఇది దేవుని మహిమే అని తెలియచేయటానికి దేవుని కొరకు సమర్పించబడిన ఆవులండి. హల్లెలూయా. కాబట్టి ఆ పిల్లలు అరుస్తూ ఉన్నప్పటికీ అటు అరుపును వీటికి వినబడకుండా, ఆమేన్ చెప్పండి, అటు అరుపును వీటికి వినబడకుండా అరుచుచు అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయట. ఆమేన్. హల్లెలూయా. అవి అరుచుచు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అయితే అవి ఎందుకు అరుస్తున్నాయంటే ఆ పిల్లలు వేడిపీటలకు వినబడకూడదు. ఎందుకో తెలుసా? ఇవి దేవుని పని కొరకు ఏం చేయబడ్డాయి? ఏం చేయబడ్డాయి? అర్పించబడ్డాయి. ఎందుకంటే ఇది దేవుడి మహిమే అని ఆ పిలుపులు తెలుసుకోవాలి. ఇది దేవుని మహిమ, ఇది దేవుని మొత్తటం వల్లనే మీ జీవితంలో ఎలా జరిగింది అని తెలియాలంటే ఈ దేవుడు మహిమ వాటికి ఎవరికి తెలియాలి? పిలుపులకు ఖచ్చితంగా. ఆవులు పాడి అంటే ఆవులు ఎక్కడైనా కాడి మోస్తాయండి? ఎక్కడ కాడి మోయదు. ఎద్దు మోస్తుంది, ఎద్దులు మోస్తాయి, దున్నపోతులు మోస్తాయి. కానీ ఆవులు ఎక్కడ కాడి మోయట చూడలేదు. కానీ ఇలా చేసింది ఏంటో తెలుసా? పాడి ఆవులు తీసుకొచ్చి అప్పుడే పిల్లలు పుట్టిన వాటిని అవి నడవలేని పరిస్థితిలో ఉండే ఆవులను తీసుకొచ్చి కాడి ఎత్తారు. వాటికి కాడి ఎత్తటం అంటే మాటలు కాదండి. కాడి ఎత్తుకుంటే అవి కాడిని దించకుండా పని ముగించే వరకు పనిని కొనసాగించాలి. ఎవరు? ఎద్దులైతే. కానీ ఇవి ఎద్దులు కాదండి. ఏంటివి? ఆవులు. ఎప్పుడు కాడి మోయినని ఉందా? రాయబడి ఉంది అక్కడ. ఎప్పుడు కాడిని మోయని ఆవులు అవి. కాడిని మోస్తూ చేత కాదు వాటికి. అంటే అలాంటి వాటిని కడితే మందసాన్ని ఎలా తీసుకెళ్తాయి? అయితే ఇవి నేను అంటాను దేవుని కొరకు సమర్పించబడినవి. దేవుని కొరకు తనను తను త్యాగము చేసుకుంటూ తన పిల్లల్ని కూడా విడిచిపెట్టి ఇది దేవుని మహిమను పిలుపు తెలియచేయడం కోసం ప్రయాణం చేస్తాను. చప్పటి కూడా వేసాను, మన మహిమపరచండి. హల్లెలూయా. ఇది దేవుని మహిమ. నేను అంటాను ప్రతి ఒక్కరి మీద దేవుని మహిమ ఉండాలండి. ప్రతి ఒక్కరిపై దేవుని అభిషేకం ఉండాలండి. ప్రతి ఒక్కరిపై దేవుని అగ్ని ఉండాలండి. దేవుని అభిషేకం లేకుండా, దేవుని అగ్ని లేకుండా, దేవుని నడిపింపు లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని ఏది నువ్వు లేకుండా ఏమీ చేయలేవు. నీ జీవితాన్ని కొనసాగించలేవు, ముందుకు పోలేవు. ఇక్కడ కాడి మోయటం అలవాటు లేని ఆవులండి ఇవి. అలాంటి వాటికి ఎంత భారమైన పని అప్పగించారో తెలుసా వీరు? వీటికి తెలుసు వెళితే ఇంక తిరిగి రామని. ఎందుకో తెలుసా? వీటి బలిగా అర్పించబడటానికి వెళ్తా ఉన్నాయి. తెలుసా? వీటిని బలిగా అర్పించాలండి. వీటిని బలిగా అర్పించబడాలి. ఇంక తిరిగి రాము అని ఎవరికి తెలుసు?
ఇంక తిరిగి రాని వెళ్తే ఇంక నా బిడ్డలు ఎప్పుడు చూడలేనేమో, ఇంకా వీటిని మళ్ళీ చూడలేనేమో, అటు ఆర్పునికి మళ్ళీ వెళ్ళలేనేమో. కాబట్టి నాకు ఎందుకు ఈ భారం, నేను ఎందుకు మొయ్యాలి, నాకు అలవాటు లేదు కదా, అలవాటు లేని పని కదా అని ఆ కాడిని దించకుండా దేవుని కొరకు తాను త్యాగము చేయటానికి, అంటే దేవుని మహిమను చాటటానికి. హల్లెలూయా అని చెప్పండి. దేవుడి మహిమను చాటబడాలి అంటే అది ఒక క్రైస్తవుల ద్వారానే అవుతుందండి. ఆమేన్. ఎందుకో తెలుసా, దేవుని మహిమను చూడాలంటే ఇతరులు నీ నుండే చూడాలి. ఎవరి నుండి? ఆమేన్. అంటే మన నుండి దేవుడి మహిమను ప్రతి ఒక్కరు చూడాలి. దేవుడి మహిమను ఎలా చూడగలరు మన నుండి అంటే మన నడిపు విధానం, మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానములు ఇతరులు చూసేటప్పుడు ఇది ఎవరి వలన అవుతుందంటే దేవుని వలన మాత్రమే. ఎందుకంటే వారు అంటున్నారు ఇది నిజముగా దేవుడే చేసినదైతే ఇది రాజమార్గమును ప్రయాణం చేస్తాయి, అయితే అది దేవుడి మహిమే అని తెలియచేయటానికి ఆ ఆవులు కాడి దించకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ భారం ఏంటి? ఈరోజు ఏ కాడి మోస్తున్నావు? ఎలాంటి కాడి మోస్తా ఉన్నావు? శాపం అనే కాడ, భారం అనే కాడ, లోకం అనే కాడ, లోక సంబంధమైన కాడ, వ్యసనాలు అనే కాడ, తాగుడనే కాడ, వ్యభిచారం అనే కాడ, ఏ కాడి మోస్తా ఉన్నారు? ఏ కాడి మోస్తా ఉండి ఏ భారంలో ఒకవేళ నువ్వు బ్రతుకుతా ఉన్నామో, కానీ దేవుడి కాడి ఎత్తుకుంటే అది ఏమన్నా వాక్యం తెలుసా? తేలికగా ఉంటుంది, అది సులువుగా ఉంటుంది. ఆమేన్. ఎందుకో తెలుసా? అది యెహోవా మోపెనుకని. ఆమేన్ చెప్పాలి. దేవుడు మోపినది ఏదైనా అది నీకు ఎలా ఉంటుందంట? తేలిగ్గాను. దేవుడు చెప్పింది నిజమే, తేలికగాను అది సులువుగాను ఉంటుంది, అది భారము కాదు. కానీ మనకు ఎలా ఉంటుందో తెలుసా అండి? అది మోస్తే చాలా భారంగా, చాలా భయముగా, చాలా ఆందోళనగా, చాలా కలవరపాటుగా, ఇది చేయలేదేమో, ఇది దీనికి పనికిరానేమో అనే భయంతో మనం ఆ కాడిని ఎలా మోయాలంట? దేవుని మహిమను చాటునట్లుగా. ఈ ఆవులు ఏం చేశాయంటే దేవుడి మహిమను చాటునట్లుగా తన పిల్లలు అరుపు వినబడుతున్నప్పటికీ ఏం చేస్తుందండి? ఏడుస్తూ. నిజం, చాలా బాధ అనిపిస్తుంది ఆ వాక్యం మీరు మనసు పెట్టి చదివితే. ఆ పిల్లలు అరుపులు వినబడకుండా అమ్మా అని అరుస్తూ ఉంటే, అంటే దేవుడి పని కొరకు ఎవరిని త్యాగం చేసిందంటే తన పిల్లలను కూడా. దేవుడి పని కొరకు ఒక్కొక్కసారి ఏదైనా మనం త్యాగం చేయాలండి, చేయకుండా దేవుడి పని మనం చేయలేం. దేవుడి పని చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండదండి? ఎలీషాకి దేవుడి పని చేయాలని ఎప్పుడు అనిపించిందో తెలుసా? ఏలియా గారి దుప్పట తన మీద పడిన తర్వాత ఎలీషాకి ఏమనిపించిందో తెలుసా? దేవుడి పని నేను చేయాలనిపించింది. ఆమేన్. ఎందుకంటే దేవుడి మహిమను చాటింది. అందును బట్టి ఎప్పుడైతే ఆ దుప్పటి తన మీదకు వచ్చిందో దేవుడి పని నేను చేయాలని అనుకున్నాడు. అనుకున్నవాడు దేవుడి పని చేయడానికి ఏ విడిచిపెట్టాడు? 12 అరకల ఎద్దుల్ని, అంటే తనకున్న వ్యవసాయం, తనకున్న ఆస్తులను విడిచిపెట్టాడు. ముఖ్యంగా తన తల్లిదండ్రులను కూడా ఎందుకు విడిచిపెట్టేశాడండి? దేవుని పని చేయాలని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పని చేయాలని ఒకే ఒక ఆలోచన. తన తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తనకున్న ఆస్తులు విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ నా మనసు మారిపోద్దేమో, ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుందేమో, ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ ఆ లోక సంబంధమైన ఆలోచన ఎక్కడ నాకు వస్తుందో అని అర్రక్క ఎడ్డులను ఏం చేశాడంట? వధించాడని రాయబడింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే నేను అంటాను, మరలా నీ ఆలోచన అటువైపు తిరగకుండా ఉండాలంటే నీ పాత ఆలోచనను ఏం చేయాలి? పూర్తిగా వాటిని నీ నుండి, అది దేవునికి మాత్రమే మహిమకరంగా ఉంటుందండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎలీషా దేవుడు పని చేయాలనుకున్నాడు. ఆమేన్. దేవుడు పని చేయాలనుకున్నాడు కాబట్టి తనకున్నవన్నీ విడిచి వస్తేనే తనకి సాధ్యమైంది, లేకపోతే సాధ్యము. అవునండి. గెహజీ కూడా ఉన్నాడు కదా, ధనాన్ని విడిచిపెట్టాడా? చెప్పాలి. వస్త్రాలను విడిచిపెట్టాడా? తనకున్న ఆశలను విడిచిపెట్టాడా? కాబట్టి ఏమయ్యాడంటే భయంకర రోగగ్రస్తుడు కాలే, భయంకర అనారోగ్యం పోలేదు. అంటే ఎలీషా వాడబడినట్లుగా ఎవరు వాడబడాలంటే గెహజీ కూడా వాడబడాలిగా. ఎందుకు అంటే, ఎందుకు వాడబడలేదంటే దేవుని కొరకు తాను సమర్పించేవాడు కాదండి. నువ్వు దేవుని కొరకు నిన్ను నీవే సమర్పించబడిన వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితేనే దేవుడు పని చేయగలవు, లేకపోతే దేవుడి పని ఎవరు చేయటం సాధ్యము కాదండి, చేయలేవు. దేవుడు పని చేయటం అంటే మాటలు కాదు. దేవుడు పని చేస్తే
చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా తిట్లు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, చాలా. కానీ ఇవన్నీ వారి జీవితంలో ఉన్నా దేవుని కొరకు వారు అర్పింపబడిన వారు కాబట్టి వాటిని అన్నిటిని విడిచి ఏమెత్తుకున్నారు వీరు? దేవుని మందసం. అంటే దేవుని మందసం అనగా దేవుని మహిమ. ఆమేన్ చెప్పండి. దేవుని మహిమ. ఎందుకంటే ఏలీ కుమారులు చనిపోయినప్పుడు ఆమె భార్య పిల్లలను కంటది చివరి సమయంలో. కానీ ఆమె ఏమంటో తెలుసా? ఈరోజు ఇశ్రాయేలు నుంచి ఏం పోయింది? ప్రభావం పోయిందని ఇకాబోతు అని తన కుమారుడికి పేరు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ పోయింది. మందసము ఏం చేయబడింది? అప్పుడు ఈ మందసాన్ని తీసుకెళ్ళి వారు దాచేశారు. ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్ళిపోయారు తెలుసా? ఆ మందసము ఉన్న ప్రతిసారి ఇశ్రాయేలుకు విజయమే కలిగింది. చప్పట్లు కొట్టండి అందరూ. ఆ మందసము ఇశ్రాయేలుతో ఉన్న ప్రతిసారి వారికి విజయమే ప్రతి స్థలములోనే వచ్చింది. అయితే అదే విజయాన్ని రావటానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ మధ్యన ఉండి ఆ మహిమ కలిగిన కార్యాలు చేస్తున్నాడని ఏం చేసేవారు? ఆ మందసాన్ని తీసుకువెళ్ళిపోయారు. అయితే దేవుడు వారిని ముట్టిన తర్వాత వారికి వచ్చిన భయంకర రోగములను బట్టి ఆ మందసాన్ని పంపాలి అని తీర్మానం చేయబడ్డారు. నేను అంటాను, దేవుని మహిమ ఘనపరచబడాలంటే నువ్వు చేసే తీర్మానమును బట్టి ఉంటుంది. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితం దేవుడి చిత్తము, నీ ఆలోచన దేవుడి చిత్తము, నీ నడవడిక దేవుడి చిత్తమని నువ్వు దేవుడికి పూర్తిగా అర్పింపబడిన వ్యక్తివైతే అన్యజనుల మధ్యన అనగా ఈ లోకములో నీవు దేవుని మహిమను చూపిస్తావు. ఆమె చెప్పాలి. ఏం చూపిస్తావు అండి? దేవుని మహిమను చూపించాలి. ఎవరికి? ఇతరులకు చూపించాలి. ఇతరులు దేవుని మహిమను చూడాలి అంటే నువ్వు దేవుని మహిమను చెప్పాలి, పొందుకోవాలి. అంటే నేను అంటాను, ఆ భారాన్ని నీ భుజాల మీద పెట్టి ఎన్ని బంధాలు ఒక్కొక్కసారి అడ్డొస్తున్నా, కొన్ని బంధాలు అడ్డొస్తాయండో, కొన్ని బాధలు అడ్డొస్తాయి, కొన్ని భయంకరమైన ఇబ్బందులు మనకు అడ్డుపడుతూ ఉంటాయి. దేవుని సేవ చేసేటప్పుడు ఇలా వద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా వెళ్ళొద్దు అని కొన్ని రక్త సంబంధము, కొన్ని బంధువులు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఆస్తుపాస్తులు, కొన్ని అక్రమ సంబంధాలు, కొన్ని లోక సంబంధాలు, కొన్ని త్రాగుబోతు వ్యసనాలు ఏదో ఆ మనిషిని ఆ దేవుని మహిమలోనికి వెళ్ళకుండా, అంటే నేను అంటాను దేవుని మహిమపరచడానికి ఆ బలమైన కాడి మోయకుండా ఒక్కొక్కరికి ఈ భారాలు మోస్తూ ఉంటారు. దేవుని కాడిని మోయరు వీరు. అయితే నువ్వు దేవుని కాడి మోసే వ్యక్తిగా ఉండాలి. అనగా దేవుడి మహిమను నువ్వేం చెప్పాలి, ఏం చూపాలి, ఎవరికి చూపాలంటే ఇతరులకు నువ్వు చూపించగలగాలి. చూపించగలగాలంటే దేవుని మందసం అనగా దేవుని మహిమ నీ మీద ఉండాలంటే. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ ఎప్పుడైతే నీ మీద నిలిచి ఉంటుందో అప్పుడు నీ జీవితంలో విజయాలు, మందసము ఇశ్రాయేలుతో ఉన్నప్పుడు వారి విజయములను చూశారు, అనుకున్నవన్నీ సాధించగలిగారు. దేవుని మహిమ పోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు అవిధేయతను బట్టి దేవుని మహిమను వారు కోల్పోయారు, అంతే. కానీ ఈరోజు నేను అంటున్న విషయం, అయ్యా ఒకవేళ నేను ఈ భారం అనే ఈ కాడిలో ఒకవేళ నేను మోస్తా ఉంటే నీ కాడి ఎలా మోయగలను? అవునా? దేవుని కాడి ఎలా మోయగలం? ముందు ఈ కాడిలన్నీ దించాలి. వీటన్నిటిని దించి దేవుని మహిమ అనే కాడి నీవు ఎత్తుకోవాలి. దేవుడి మహిమను నువ్వు మొయ్యగలిగితే, అంటే నేను అంటాను దేవుని మహిమ నీ మీద ఉండగలిగితే నువ్వు ఈ లోకములోనే ఒక మహిమకరమైన వ్యక్తిగా బ్రతుకుతావు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ లోకములోనే ఒక మహిమకరమైన వ్యక్తిగా నీవు బ్రతకగలవు. అలా బ్రతకాలంటే ఏం మోయాలని మనం? అంటే దేవుడికి నిన్ను ఎలా సమర్పించుకోవాలి? ఇప్పుడు దేవుడికి నిన్ను నీవు ఎలా అప్పగించుకోవాలి? ఆ పాడి ఆవులు ఏ రీతిగా అప్పగించుకున్నాయో, తన పిల్లలు ఏడుపు వింటున్నప్పుడు అయ్యో మళ్ళీ తిరిగి రానే, నా బిడ్డలు మళ్ళీ చూడనే, నా బిడ్డలకు మళ్ళీ పాలు ఇవ్వలేనే, నా బిడ్డలకు మళ్ళీ ఆహారాన్ని పెట్టలేనే, అయ్యా ఏడుస్తున్నాయే, ఒక్కసారి వెళ్ళి వాటికి పాలు ఇచ్చి రావాలి అని వాటికి ప్రేమ ఉంది. ఆ బిడ్డలను చూడాలని ప్రేమ ఉంది. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాలని దానికి ప్రేమ ఉంది. ఆ పిల్లల్ని చూసుకోవాలని పాలు ఇవ్వాలి, ఒక్కసారి తిరిగి వెళ్ళి మళ్ళీ వస్తామని ఆశ కూడా వాటికి ఉన్నప్పటికీ దేవుడు మందసం అనే కాడి వాటి మీద మోయబడింది. కాబట్టి ఈ వీటికి కట్టుబడిన వారు, వీటికి లోబడి వారు, వీటికి విధేయత చూపువారు ఈ లోక సంబంధమైన వాటి దేనికి విధేయత చూపరు వాళ్ళు. ఆ కట్టుబాటులు సైతమును తెంచుకుని దేవుడు పని మనం చేయగలవండి. చప్పట్లు కొట్టండి అందరూ కూడా ఒకసారి హల్లెలూయా. ఈ కట్టుబాటులన్నీ ఒక దినము మనము
తెంపుకోవాలి, తెంపాల్సిన అవసరతలు వస్తాయి మనకి. దేవుడు కాడి మోచేటప్పుడు, అనగా దేవుని మహిమ మన మీద నివసించుతున్నప్పుడు, దేవుడు మన మీద ఉన్నప్పుడు, దేవుడు పని మనం చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలని కలుగుతూ ఉంటాయి. వాటిని జయించి ఏం చేయాలి? వాటిని నువ్వు మోస్తూ దేవుని కొరకు నిన్ను నీవు అప్పగించుకుని ముందుకు పోవాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే అప్పగింపబడటం చూడండి ఒకసారి యెహోషువ యొక్క పొలములోనికి ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీర్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కలిసి హల్లెలూయా. దేనిని చీల్చేశారు? ఇప్పుడు ఆ బండిని చీల్చి అక్కడ ఏం కట్టారు? ఇప్పుడు బలిపీఠమును కట్టి ఏ మందసాన్ని అయితే మోసుకుని వచ్చినాయో ఆ మందసాన్ని మోసుకొచ్చిన ఆ ఆవులను వాటికి బలిగా అర్పించారు. వెళుతున్నానని కాబట్టి దేనిని తెంచుకుని వెళ్ళినాయి ఇప్పుడు వీళ్ళు చెప్పాలి? పిల్లలు, రక్త సంబంధము అనే బంధాన్ని తెంచుకుని దేవుడు పని విషయంలో, అంటే దేవుడు మహిమను చాటడానికి ఏం ఉపయోగపడ్డాయండి? ఇక్కడ 2 ఆవులు ఉపయోగపడినాయి. దేనిని చాటడానికి? దేవుని మహిమను చాటడానికి. ఇప్పుడు చెప్పండి, ఆవులు శ్రేష్టమా, మనము శ్రేష్ఠులమా? మనం కాదా? ఆవులు శ్రేష్టమని ఒప్పుకుంటారేంటి? మనం శ్రేష్ఠులం కాదా? వాటికంటే మనము శ్రేష్ఠులమే కదా. మరి దేవుడి కొరకు నువ్వేం మోయగలుగుతున్నావు? దేవుడి కొరకు ఏం చేయగలుగుతున్నావు? దేవుడి కొరకు ఏమి అర్పింపగలుగుతున్నావు? దేవుడి కొరకు నిన్ను నీవు అప్పగించుకోగలుగుతున్నావా? దేవుడి కొరకు ఆ దేవుని కాడిని నువ్వు మొయ్యగలుగుతున్నావా? భారం నీకుందా? ఎందుకంటే ఆ ఆవుల కంటే మనం శ్రేష్ఠులమండి. వాటిల కంటే మనం శ్రేష్టమైన జాతిగానే, దేవదూతల కంటే ఒక ఉన్నతమైన పేరుతోనే మనం దేవుడు సృష్టించాడు. దేవుడు నిన్ను సృష్టించిన విధానాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. అంటే ఈ భూమి మీద ఉన్న వాటికంటే మీరు శ్రేష్ఠులే. కానీ దేవుని మహిమను చాటడానికి ఏమి ఉపయోగపడినాయ్యా అంటే 2 ఆవులు ఉపయోగపడినాయి దేవుడు మహిమను చాటడానికి. ఇప్పుడు ఒక విషయం అడుగుతారు, సూటిగా చెప్పండి. ఆవుల కోసం వేసేసి చచ్చిపోడా, నీ కోసం వేసేసి చచ్చిపోయాడా? అమ్మా, మన కోసం అనకూడదు, నా కోసం అని అనరమే. నా కోసమే కదా వేసేసి చచ్చిపోయాడు, ఆవుల కోసం కాదు. కానీ ఆవులు ఏం చేసినాయి అంట? దేవుడు మహిమను చాటినాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆవులు దేవుని మహిమను చాటినాయి. ఒకవేళ నా పిల్లలనే భారం, నా పిల్లలు అరుస్తున్నా ఆ ఏడుపును చూసి అయ్యో నా పిల్లలు ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాయని ఒకవేళ బండి వెనక్కి తిప్పి వచ్చేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే ఇది యెహోవాకు కలిగిందేం కాదు. అలాగైతే బండి వెళ్ళిపోవాలిగా. ఎందుకంటే ఇలా చేసిన పని చాలా తెలివైనదండి. దేవుడు మహిమ కాదని నిరూపించడానికి అక్కడ పాడి ఆవులు తీసుకొచ్చి కట్టారు వారు. అలా తెలుగు తక్కువలేం కాదు, వాళ్ళు తింగవులేం కాదు అసలు. వాళ్ళు పాడే ఆవు పిల్లలు అరుపు వింటే ఎక్కడున్నా పరిగెత్తుకు వెళ్ళిపోద్దండి అది. అందుని బట్టి దాన్ని తీసుకొచ్చి కట్టి ఇది దేవుడే మహిమే కాదని ప్రకటించాలి అనుకున్నారు వారు. కానీ దేవుడు మహిమ కలిగిన దేవుడు, దేవుడే మహిమ కలిగిన రాజు అని ప్రకటించడానికి పిల్లలు అరుపులను కూడా పట్టించుకోక ఆ ఆవులు ముందుకు వెళ్ళినాయండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాం? వెనక్కి వెళ్ళిపోవాలి కదండి. పిల్లలు అరుస్తూ ఉన్నప్పుడు ఆవు ముందుకు వెళ్ళదు, తెలుసా అండి? ముందుకు వెళ్ళదు, ఒక్క అడుగు కదలదు. దానికి పిల్ల అనే బంధము చాలా గట్టిదండి. ఆవుకి ఒక్క అడుగు కూడా కదపదు. పిల్లకు పాలిస్తేనే కానీ వెళ్ళదు. అది ఏడుస్తుంటే చూస్తూ ఉండదు. అలాంటి ఆవు అలా పిల్లలు అరుస్తూ ఉంటే పిల్లలు అరుపుని ప్రకటించాలని అనుకోలేదు. ఏం ప్రకటించాలి? నా దేవుడు మహిమ కలిగిన దేవుడు అని ప్రకటించబడాలని ఫిలిప్పీయుల దేశంలో ముందుకు వెళ్ళిందని ఆమె చెప్పాలి. హల్లెలూయా. అవునా? దేవుడు గొప్పవాడని ప్రకటించడానికి ఏం చేసింది? బంధానికి కట్టుబడిపోయిందా? రక్త సంబంధానికి కట్టుబడిపోయిందా? పిల్లలు అరుపు విని లేదండి ఒక గంటకి వెళ్తానండి, పాలు ఇచ్చి వెళ్తానండి అందా? కాసేపు వదిలేండి, మా పిల్లలకు పాలు ఇచ్చేకి వెళ్తాను, కాసేపు నన్ను దింపండి, నా కాడి దింపండి అని అడిగిందా? లేదు.
అరుపులు అరుస్తున్నప్పటికీ ఆ పిల్లలు అరుపు నాకు వినబడకూడదని బిగ్గరగా అరుస్తున్నట్టు చూడండి, అడుగుతున్నాయి లేదయ్యి. 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం. ఆ ఆవులు రాజు మార్గమున చక్కగా పోవచ్చు అరచుచు బెస్సెవేసు మార్గమున నడిచెను. ఫిలిష్తీ సర్దారులు వాటిని వెంబడించారు. హల్లెలూయా. అవి ఏం చేస్తున్నాయంట? చదివారా లేదా? అరుచుచు నడుస్తూ ఏ మార్గాన్ని వెళుతున్నాయి? ఎందుకంటే పక్క తిరిగితే రాజమార్గం కాదు. ఈ ఫిలిష్తీయులు వాటి వెంబడించారు. ఇదిగో ఇది నిజముగా దేవుడి కార్యమైతే ఇది రాజమార్గానే నడుస్తుంది బండి, లేకపోతే ఏమవుద్ది? పక్క తిరిగేస్తుంది అని ఆ బండిని వారు వెంబడిస్తూ ఉండగా అవి రాజమార్గమును చక్కగా నడుచుచు, వాటికి నడుస్తూ రాదంటే మామూలుగా నడవటం రాదని కాదు, కాడితో మోచి నడవటం. వాటికి కాడి మోసి అవి నడవలేవండి. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే అవి చక్కగా నడుచుచు అరుచుచు పిల్లల శబ్దం వినకుండా ప్రయాణం చేయించున్నాయి. హల్లెలూయా చెప్పండి. వాటి బంధాలను కూడా పట్టించుకోక ఏం చేస్తున్నాయి? దేవుడు పని చేయాలి. ఎందుకంటే ఈ ఫిలిష్తీయుల మధ్యన యెహోవా మహిమ లేనివాడని అనటానికి వీరు లేదు. పోతే ఏమవుతుందండి? నా బిడ్డలు పోతారు. పోతే ఏమైందండి? నా ప్రాణాన్ని దేవుడి కొరకు అర్పిస్తాను. కానీ దేవుడు మహిమను మాత్రం చాటపడుతుంది. చాపలు పడేసే నామని మహిమపడుతుంది. పోతే ఏం పోతుంది? నా ప్రాణం పోతుంది. కానీ ఫిలిష్తీయుల సర్దారులు నా వెంట పడుతున్నారు కాబట్టి ఏం పడుతున్నారు? వారు వెంట వస్తున్నారు, చూస్తున్నారు. అది పక్కకు పోతే దేవుడు మహిమ గలవాడు కాదు అని వారు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోవడానికి వీరు లేదో. నా ప్రాణము దేవుని కొరకు అర్పించబడాలి, అర్పించబడితే దేవుడు మహిమ కలిగిన వాడని వీరందరూ ఈ దేశమే తెలుసుకుంటుంది. చెప్పలు మరొకసారి వాడాలి కూడా. ఆ దేశం అంతటికి దేవుడు మహిమ కలిగిన వాడని తెలియాలి అంటే వాటి ప్రాణాన్ని ఏం చేసి త్యాగం చేసి బలిగా అర్పించబడ్డాయి, వధింపబడ్డాయండి. స్తోత్రం చెప్పాలి. అది ఇదే దేవుడు పని చేయటువంటి త్యాగం ఉండాలి. దేవుడు నీ కొరకు నా కొరకు త్యాగమే చేశాడా లేదా? త్యాగం చేశాడు. ఇప్పుడు ఆయన సింహాసనము దిగి రావాల్సిన పని లేదు. ఆయన సింహాసనం మీద కూర్చుని చక్కగా పరిపాలించిన నాయకుడు, దేవాది దేవుడు, సర్వసృష్టికి సృష్టికర్త. ఆయన ఈ భూమి మీదకి ఒక మానవుడిగా దిగి వచ్చాడు. అన్నిటిని విడిచి, కోల్పోయి కాదు విడిచి, వాటిని విడిచి నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆవుల కొరకు రాలేదు, పశువుల కొరకు రాలేదు. నీ కొరకు మనిషిగా పుట్టి, మనిషిగా దేవుడి మహిమను ప్రకటించవలసిన నీవే దేవుడిని మహిమకు అవమానకరంగా జీవిస్తూ ఉంటే చూడలేక, దేవుడు తట్టుకోలేక, దేవుడు బాధతో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఆవులను చూస్తే అనిపించింది, అవి శ్రేష్టమయ్యా, అవి నీ పని చేయడానికి ఉపయోగపడినాయ్యా, అవి నీ పని కొరకు అర్పించుకున్నాయా. తన పిల్లల కొరకు త్యాగం చేయలేదు. అవి దేవుడి పని కొరకు తన ప్రాణాలనే అప్పగించడానికి రాజమార్గము నడుచుచో. నా పిల్లలు ఏడుపు నాకు వినపడకూడదు, నా పిల్లలు ఏడుస్తున్న ఏడుపు నాకు వినపడకూడదు, అవి ఏడుస్తున్న ఏడుపు నాకు వినపడకుండాన్నట్లుగా దేవుడి పని మాత్రమే నాకు వినపడాలి. దేవుడి పని మాత్రమే నేను చేయగలగాలి. దేవుడిని మాత్రమే నేను మహిమ పరచగలగాలి అనే భారముతో నడుచుకుంటూ అరచుచు నా పిల్లల శబ్దం నాకు వినపడకూడదు అని అరుస్తూ అది ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉంది. దేవుడిని మహిమ పరచటానికి ఇక్కడ ఆవు ఉపయోగకరంగా ఉంది. ఈరోజు వాటికంటే శ్రేష్టము బిడ్డ నువ్వు. ఎంతవరకు ఉపయోగపడగలుగుతున్న దేవుని కొరకు? ఎంతవరకు నిన్ను నీవే దేవునికి సమర్పించుకున్నావు? ఎంతవరకు నిన్ను నీవే దేవుని కొరకు అప్పగించుకున్నావు? ఎంతవరకు నిన్ను నీవే దేవునికి సజీవ యాగముగా అప్పగించుకున్నావు? నోట నుండి ఎన్నోసార్లు అంటుంది యేసు, నా కొరకే చచ్చిపోయావు, నా కొరకే ప్రాణం పెట్టావు, నా కొరకే రక్తం చిందించావు, నా కొరకే కదయా ఈ త్యాగం చేసావు. పరమ తండ్రి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చిన వాడివి నా కొరకే కదా అని ఎన్నోసార్లు ఒప్పుకున్నావు కదా. మరి దేవుని మహిమను చాటగలుగుతున్నావా? దేవుడి నామానికి మహిమకరంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? నిన్ను బట్టి యేసయ్య సంతోషించకపోయినా పర్వాలేదు, కానీ నేను అన్నాను ఎన్నోసార్లు, నిన్ను బట్టి ప్రభు ఒక్కరోజైనా బాధపడకుండా బ్రతకగలిగావా? సాధ్యం కాలేకపోతా ఉంది. కానీ ఇక్కడ తనను బట్టి, తన ప్రవర్తనను బట్టి, లేకపోతే తన ఆలోచన విధానాన్ని బట్టి వెనక్కి వెళితే దేవుని మహిమ పోతుంది. వెనక్కి వెళితే నా బిడ్డలు అరుపు విని వెనక్కి వెళితే దేవుడు సత్యవంతుడు కాదని ఫిలిష్తీయులు అంటారు.
వెనక్కి కానీ ఒకవేళ వెళ్ళి నా పిల్లలకు పాలిచ్చి ఒకవేళ తిరిగి నేను వచ్చినా అసలు ఆయనే దేవుడండి. దేవుడైతే ఇంత కార్యం, ఇలా బండి ఎందుకు అలా అడ్డు తిరుగుతుంది, ఎందుకు వెళుతుంది, అది రాజ్య మార్గమున పోవాలని మనం అన్నాం కదా అని దేవుడు అవమానపరచబడతాడని వాటన్నిటిని వినక ఏం చేస్తూ ఉంది, దేవుణ్ణి చాటాలి, దేవుని మహింపరచబడి దేవుడి కొరకు నన్ను నేనే అప్పగించుకోవాలని అరచుకొని చక్కగా నడిచి మార్గాన్ని వెళ్ళిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నీ మార్గం ఇలాగే ఉండాలి. దేవుని పనిలో చక్కగా ముందుకు వెళ్ళాలి, చక్కగా నడవాలి, మహిమపరచబడాలి. అంటే నిన్ను బట్టి దేవుడికి మహిమ, ఇక్కడ ఆవులను బట్టి దేవుడికి మహిమ వచ్చిందా లేదండి? వారందరూ ఏమన్నా దేవుడికి నిన్ను నీవు అప్పగించుకున్న రోజు ఏది? ఆయనకు బలిగా అర్పించబడిన దినము ఏది? చూపించగలగాలి దేవునికి. ఎలా చూపించగలవో తెలుసా అండి? ఇతరులు నిన్ను చూసి ఆశ్చర్యపడాలంటే దేవుడి మహిమను నువ్వు మహిమపరచాలా, నీలో మహిమపరచాలి. ఆమేన్ చెప్పండి. నీలో నీవు అంగీకరించబడిన దేవుడిని మహిమపరిచినట్లుగా బ్రతకాలి. నీదేం బ్రతుకు? దేవుడు నమ్ముకుని అదేం జీవితం? అదే బ్రతుకే. అసలు ఇదేం బ్రతకండి? మాట ఇచ్చావు, నిలబడవు, తాగుతావు, తిరుగుతావు, తందనాలు దొక్కుతావు అని ఎవడైనా అంటే దేవుడికి మహిమ అవమానమా? ఆవులు వెనక్కి తిరిగితే దేవుడికి మహిమ అవమానమా? వెనక్కి తిరగకుండా అప్పగించబడినప్పుడు ఎవరికి మహిమ? మరి నువ్వు దేవుడి మాటకిచ్చి కట్టుబడి నువ్వు దేవుడి కొరకు అర్పించబడి బ్రతికితే ఎవరికి మహిమ? నీవు అంగీకరించబడిన యేసయ్యకే మహిమ. ఆమేన్. అంటే దేవుడికి మహిమ కలుగునట్లుగానే నీ జీవితం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడో తెలుసా? దేవుని అంగీకరించబడిన తర్వాత ఒకవేళ నా వల్ల కాదు అంటే, నేను చేయలేను అంటే ఏం చేయగలమండి? నా వల్ల కాదండి, నేను చేయలేకపోతున్నానండి, నేను ఇలా జీవించలేకపోతున్నాను అంటే దేవుడు నీలో మహిమపరచబడ్డావు. అవమానకరమైన స్థితిలోనికి దేవుడు వెళ్ళిపోతాడు. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలి. ఇదా క్రైస్తవ జీవితం. ఇలా ఉంటే దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు మిమ్మల్ని ఎలా చూశాడు, ఎలా చేశాడు, ఎలా నడిపించాడు, ఎలా వాడుకుంటున్నాడా అంటూ ఉంటే ఆ మహిమ ఎవరికి వస్తుందండి? నా యేసయ్యకి వస్తుందండి. హల్లెలూయా. అంటే నిన్ను బట్టి ఎవరికి రావాలి ఇప్పుడు మహిమ? పరలోకములో ఉన్న నా తండ్రి సంతోషిస్తాడని అంటుంది కదా వాక్యం. అంటే నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ హృదయ తలాంతులను బట్టి దేవుడికి ఒక్కరోజు కూడా అవమానకరమైన స్థితి రాకుండా దేవుడిని ప్రతిరోజు మహిమపరచు వ్యక్తిగా ఆ ఆవుల కంటే శ్రేష్టమైన జీవితం నేను జీవించాలి. దేవుని కొరకు నేను బ్రతకాలయ్యా, దేవుని కొరకు నేను జీవించాలయ్యా. అవసరమైతే ఆవులు చచ్చిపోయి ప్రభు అర్పింపబడ్డాయి, మరి నేను దేవుడి కొరకు అర్పించబడే వ్యక్తిగానే బ్రతకాలి. అంటే చచ్చిపోమని కాదు, దేవుడికి నువ్వు అర్పించుకుని బ్రతకగలిగితే దేవుడు నీలో మహిమపరచబడతాడని అంటున్నాను అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడిని మహిమపరిచినట్లుగా మన దినములు ఉండాలి. ఎవరు మహిమపరచబడాలండి? మనము మనుషులను ఒక్కొక్కసారి మహిమపరుచుతూ ఉంటాం కదండి. మీరు గొప్పవారండి, మీరు ఎలాగండి అలాగండి అని కొంతమందిని మనం మనుషులను మహిమపరుచుతూ ఉంటాం. కానీ మనం మహిమపరచవలసింది మనుషులను కాదు, లోకములో ఉన్న కొన్ని వాటిని మహిమపరచటం కాదు. దేనిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరచాలంటే అక్కడ ఆ పాడే ఆవులు దేవుని కొరకు వధింపబడినట్లు నీలో ఉన్న పాపాలన్నీ, తప్పులన్నీ, పొరపాట్లన్నీ విడిచిపెట్టేసి దేవుని కొరకు నీవే అర్పించుకుని ముందుకు వెళితే దేవుడు మహిమకరంగా ఉంటాడండి. చేపలు కూడా వేసిన నామని మహిమపరచు. మోకరించండి ప్రార్థన.